मैंगो परचेज करने के लिए जो हमारी मार्केट इंटरवेंशन स्कीम है, उस स्कीम के तहत हमने ये फैसला किया है कि हम आम की जो कीमत गिर गई है, कम हो गई है, उसमें किसान को ठीक कीमत देने के लिए हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दे पसीने की। इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं, मैं वो आपको मैं भेंट करना चाहता हूं। రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సభలో ప్రసంగిస్తూ మామిడి రైతులకు ఆదుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభం నుండి తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు అష్టకష్టాలు పడుతున్న విషయం కూడా తెలిసిందే. సీజన్ ప్రారంభమైన దాదాపు నెల రోజుల ఆలస్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కింద టన్నుకు 4,000 మామిడి రైతులకు ఇస్తామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అది ఎప్పటి నుంచి లెక్క కడతారు అంటే సీజన్ ప్రారంభమై నెల రోజుల తర్వాత మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించిందని, అంతకుముందు అమ్ముకున్న తోతాపురి రకం మామిడికి సబ్సిడీ వస్తుందా లేదా అని సందేహం మామిడి రైతులు నెలకొంది. దీనికి అధికారులు కూడా ఎటువంటి సమాధానం కూడా చెప్పట్లేదని వారు తీవ్రంగా వాపోతున్నారు. ఇస్తే సబ్సిడీ ఈ తేదీ నుంచి ఇస్తాము లేదంటే లేదని చెప్పాలని ఏమాత్రం అధికారులు మామిడి రైతులకు సమాచారం ఇవ్వట్లేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6వ నెల 20వ తేదీ నుంచి ఫ్యాక్టరీలకు తరలించిన రైతులకే సబ్సిడీ అనే వాదన సాగుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1 నుంచి సబ్సిడీ అమలు చేయాలని, అప్పుడే తోతాపురి రకం మామిడి పంట దిగుబడులు ప్రారంభమై కోతలు మొదలుపెట్టి రైతుల అమ్మకాలు సాగించాలని, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు టన్నుకు 4,000 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని మామిడి రైతులు కోరుతున్నారు. మామిడికి గిట్టుబాటు ధరలు లేక రాష్ట్ర ప్రభుత్వం నుండి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత నెల 20వ తేదీ సబ్సిడీ ప్రకటించే సమయంలో తోతాపూరి ప్రతి ఒక్క కాయకి కేజీకి 4 రూపాయలు చొప్పున రాష్ట్రం రాయితీ ఇస్తుందని చెప్పారని, ఆ విషయాన్ని మంత్రి గమనించి తోతాపూరి పండించిన రైతులు నష్టపోకుండా సీజన్ ప్రారంభం నుండి అమ్మకాలు సాగించిన తోతాపురి రకానికి టన్నుకు 4,000 చొప్పున చెల్లించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు గమనించి ఏ సమయం నుండి సబ్సిడీ రాస్తారన్న విషయం కూడా క్లారిటీగా రైతులకు వివరించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే చితికిపోయిన మామిడి రైతులకు ఇది కూడా మామిడి రైతులకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా మామిడి రైతులు కోరుతున్నారు. రాయితీ కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికే తోతాపూరి పంటలో పూర్తిగా నష్టపోయామని వారు పేర్కొంటున్నారు.